శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ 75698211. స్వస్తి శ్రీ విశ్వావసి నామ సంవత్సరం జూన్ 25 కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలలో తొందరపాటును నివారించాలి. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి, లేదంటే నష్టాలు సంభవించవచ్చు. భ్రమలకు లోను కాకూడదు. అవాస్తవ ఆశలతో పెట్టుబడులు పెట్టకూడదు. ఊహించని పరిస్థితులు తలెత్తవచ్చు. ఇవి ఆర్థికంగా సవాళ్లను సృష్టించవచ్చు. వివిధ కార్యకలాపాలలో పెట్టుబడులు పెరగవచ్చు, కాని వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. మీ ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవాలి. అనవసరమైన వ్యయాలను తగ్గించుకోవాలి. బడ్జెట్ను ప్రణాళిక చేసుకుని ముందుకు సాగాలి. ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి. ఆర్థిక విషయాలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ముఖ్యంగా పెద్ద లావాదేవీలలో క్రమశిక్షణ, నియమాలను పాటించాలి. ఇది ఆర్థిక స్థిరత్వానికి కీలకం. ధర్మం, దానధర్మాలపై ఆసక్తిని పెంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది పరోక్షంగా ఆర్థిక విషయాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈరోజు కుంభరాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఊహించని పరిస్థితులు మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు, కాబట్టి వాటిని ప్రశాంతంగా ఎదుర్కోవాలి. ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవడం వల్ల ఆర్థిక ఆందోళనలు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. క్రమశిక్షణను పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదాహరణకు, క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం. సరళతను కొనసాగించాలి. అనవసరమైన ఆర్భాటాలకు దూరంగా ఉండాలి. ఆర్గనైజేషన్ బలంగా ఉంచుకోవాలి. ఇది మీ దినచర్యను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఆహారం, విశ్రాంతి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మీ శారీరక శక్తిని పునరుద్ధరిస్తుంది. ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్య సలహా తీసుకోవడం మంచిది. ఈరోజు కుంభరాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కుంభరాశి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తిపరంగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి, లేదంటే చిన్నపాటి పొరపాట్లు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు. భ్రమలకు లోను కాకూడదు. అవాస్తవ అంచనాలతో పనిచెయ్యకూడదు. ఊహించని పరిస్థితులు తలెత్తవచ్చు. అవి మీ పనిలో ఆటంకాలు సృష్టించవచ్చు. వృత్తిపరమైన విషయాలలో నిర్వహణను మెరుగుపరుచుకోవాలి. మీ పనిని సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక విషయాలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ముఖ్యంగా కార్యాలయ సంబంధిత ఖర్చులలో క్రమశిక్షణ, నియమాలను పాటించాలి. ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందేందుకు సహాయపడుతుంది. సహోద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించడం వల్ల పని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సరళతను పాటించడం వల్ల కార్యాలయంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కుంభరాశి వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి. భ్రమలకు లోను కాకూడదు. అవాస్తవ ఆశలతో పెట్టుబడులు పెట్టకూడదు. ఊహించని పరిస్థితులు తలెత్తవచ్చు. ఇవి వ్యాపారంలో సవాళ్లను సృష్టించవచ్చు. వివిధ కార్యకలాపాలలో పెట్టుబడులు పెరగవచ్చు, కాని వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. నిశితంగా పరిశీలించాలి. వ్యాపారంలో సహజంగా పురోగతి సాధించాలి. అనవసరమైన తొందరపాటును నివారించాలి. నిర్వహణను మెరుగుపరుచుకోవాలి. వ్యాపార కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలి. ఆర్థిక విషయాలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ముఖ్యంగా నగదు ప్రవాహాన్ని, క్రమశిక్షణ, నియమాలను పాటించాలి. ఇది వ్యాపార స్థిరత్వానికి కీలకం. ధర్మం, దానధర్మాలపై ఆసక్తిని పెంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది పరోక్షంగా వ్యాపారానికి శుభప్రదం. సరళతను పాటించడం వల్ల వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. భాగస్వాములతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఈరోజు కుంభరాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి విద్యార్థులకు ఈరోజు
ఏకాగ్రతకు భంగం కలిగించే ఊహించని పరిస్థితులు తలెత్తవచ్చు. భ్రమలకు లోను కాకుండా జాగ్రత్తపడాలి. వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. క్రమశిక్షణ, నియమాలను పాటించడం వల్ల విద్యా ప్రగతి సాధించవచ్చు. ముఖ్యంగా క్రమం తప్పకుండా చదువుకోవడం. సరళతను కొనసాగించాలి. అనవసరమైన ఆకర్షణలకు దూరంగా ఉండాలి. సంస్థాగత నైపుణ్యాలను బలోపేతం చేసుకోవాలి. అధ్యయన ప్రణాళికలను సమర్థవంతంగా రూపొందించుకోవాలి. ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. దీర్ఘకాలిక విషయాలు స్థిరపడతాయి. ముఖ్యంగా ప్రాజెక్టులు లేదా పరిశోధనలు. ధర్మం, దానధర్మాలపై ఆసక్తిని పెంచుకోవడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇది చదురుపై ఏకాగ్రతను పెంచుతుంది. ఈ రోజు కుంభరాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశివారు ఈరోజు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలలో తొందరపాటును నివారించాలి. ప్రతి నిర్ణయాన్ని నిశితంగా పరిశీలించాలి. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి. పోటీదారులను, మార్కెట్ పోకడలను నిరంతరం పర్యవేక్షించాలి. భ్రమలకు లోను కాకూడదు. వాస్తవానికి దూరంగా ఉండే ఆలోచనలను నివారించాలి. ఊహించని పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. వాటిని ఎదుర్కోవడానికి ప్రణాళికలు వేసుకోవాలి. సంబంధాలలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. వాటిని సామరస్యంగా, సహనంతో పరిష్కరించుకోవాలి. అనవసరమైన అప్పులను నివారించాలి. ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. బడ్జెట్ను ప్రణాళిక చేసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి. ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవాలి. వ్యర్థాలను తగ్గించుకోవాలి. క్రమశిక్షణ, నియమాలను పాటించడం మీ జీవితంలోని అన్ని రంగాలకు శ్రేయస్కరం. ఈ రోజు కుంభరాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈ రోజు కుటుంబంలో సామరస్యం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు ఒకరితో ఒకరు బాగా కలుస్తారు. సౌకర్యాలు, సౌలభ్యాలపై శ్రద్ధ వహించాలి. ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుచుకోవాలి. ఊహించని పరిస్థితులు కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. వాటిని తెలివిగా, సహనంతో నిర్వహించుకోవాలి. సంబంధాలలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడం ముఖ్యం. క్రమశిక్షణను పాటించడం వల్ల కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సుఖంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సంభాషణను కొనసాగించాలి. ఒకరికొకరు మద్దతిచ్చుకోవాలి. ఇది కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ రోజు కుంభరాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఊహించని పరిస్థితులు తలెత్తవచ్చు. అవి మీ బంధంపై ప్రభావం చూపవచ్చు. మీ బంధంలో సామరస్యాన్ని కొనసాగించాలి. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. క్రమశిక్షణ, నియమాలను పాటించడం వల్ల సంబంధం బలపడుతుంది. ఒకరికొకరు గౌరవం పెరుగుతుంది. ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. ఇది మీ దాంపత్య జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒకరికొకరు మద్దతిచ్చుకుంటూ ముందుకు సాగాలి. కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి. పరస్పర అవగాహన, సహనం మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తాయి. ఈ రోజు కుంభరాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు ప్రేమ జీవితంలో ఊహించని పరిస్థితులు తలెత్తవచ్చు. సంబంధాలలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి వాటిని ప్రశాంతంగా ఎదుర్కోవాలి. భ్రమలకు లోను కాకుండా జాగ్రత్తపడాలి. వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉండాలి. సరళతను కొనసాగించడం వల్ల ప్రేమబంధం మెరుగుపడుతుంది. అనవసరమైన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. క్రమశిక్షణను పాటించడం వల్ల సంబంధంలో స్థిరత్వం వస్తుంది. ఒకరికొకరు గౌరవం పెరుగుతుంది. వివాహం కాని వారికి ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుత సంబంధాలపై దృష్టి పెట్టడం మంచిది. ప్రస్తుత సంబంధాలలో ఉన్నవారు తమ భాగస్వామితో సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. చిన్నపాటి విభేదాలను కూడా వెంటనే పరిష్కరించుకోవాలి. సహనం, అవగాహన మీ ప్రేమ బంధానికి కీలకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.